బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనకు ప్రస్తుతం అనుమతి ఇవ్వలేకపోతున్నారన్నారు. ఈ నెల 18న జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వస్తున్నారు. ఆయన పర్యటన కోసం సత్తెనపల్లి వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మమ్మల్ని అనుమతి కోరారు. అయితే మేము అడిగిన పూర్తి వివరాలు ఆయన మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారా లేదా వంటి వివరాలు అడిగాం. 30,000 మంది వస్తారని చెప్పారు. అంతమంది ఆ రహదారిలో వచ్చే అవకాశం లేదని చెప్పాం. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని మేము అనుమతి ఇవ్వలేదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వలేదు. మేము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిపై పరిశీలిస్తాం. పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాస్ వెల్లడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జగన్ పర్యటనకు ప్రస్తుతం అనుమతి ఇవ్వలేకపోతున్నామన్నారు. ఈ నెల 18న జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాలెకు వస్తున్నారు. ఆయన పర్యటన కోసం సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మమ్మల్ని అనుమతి కోరారు. అయితే మేము అడిగిన ప్రశ్నలకు ఆయన పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారా వంటి వివరాలు అడిగాం. 30,000 మంది వస్తానన్నారు. కానీ రహదారిలో అంతమందికి అవకాశం లేదని చెప్పాం. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వలేదు. మేము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిని పరిశీలిస్తాం. పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాస్ వెల్లడించారు.